హలో దోస్తులు, పల్లె వంటల ఛానల్కు స్వాగతం. ఇవాళటి రెసిపీ వచ్చేసి అయితే జొన్న పిండితో సర్వపిండి. అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు, కొన్ని నువ్వులు, వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ కారపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి. మసాలాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. జొన్నపిండి సర్వపిండి కోసము 1 కప్పు జొన్నపిండి వేసుకున్న. మా తెలంగాణలోకైతే ఈ సర్వపిండి అంటే స్పెషల్ అండి. మళ్ళా మస్తు టేస్టీగా కూడా ఉంటుంది. ఇక జొన్న రొట్టె చేయరాని వాళ్ళ కోసం అయితే ఇట్లా కూడా చేసుకొని తినచ్చు. సర్వపిండి పెట్టుకొని జొన్నపిండితోటి మసాలాలన్నీ ఇలా కలుపుకోవాలి. పిండితో రొట్టె కానీ సర్వపిండి కానీ ఏది చేసినా ఎప్పుడైనా వేడి నీళ్ళే పోసుకోవాలి. కొద్దిగా పోసాం కదండి, ఇలా స్పూన్తో కలుపుకుంటున్నా. చల్లారింది, ఇట్లా ముద్దలాగా పిసుకోవాలి పిండి అంతా. మీకోసమే అత్తమ్మా జొన్నపిండితో సర్వపిండి చేస్తున్నా. ఈ విధంగా 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాలు. పిండి అయితే బాగా నానింది. నేనైతే ఈ సైజులో తీసుకున్నాను. కొంచెం నూనె పోసుకోవాలి. ఒక తడిగుడ్డ పైన ఇలా మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియం సైజులో ఇలా ఒత్తాలి. కిందండి ఇలా వేస్తున్నా. టైంలో కాలనివ్వాలి. ఒక సైడ్ అయితే కాలింది, ఇది ఇంకో సైడ్ మనకు ఇలా మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఈ సర్వపిండికి చేయరాని వారు కూడా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇది చాలా హెల్త్కి మంచిది. దిక్కులా ఈ విధంగా కాల్చుకోవాలి. శనగపప్పు వేయలేదండి, మా అత్తమ్మకైతే ఇష్టం ఉండదు మా ఇంట్లో. ఈ అత్తమ్మ వేడి జొన్న పిండి సర్వపిండి రెడీ. చేయండి అత్తమ్మ. చాలా బాగా చేసావమ్మా. జొన్న రొట్టె తినబుద్ధి అయితే లేదు, కొంచెం సర్వపిండి ఎంత సూపర్. థ్యాంక్ యూ అత్తమ్మ. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దోస్తులు.